పూజలలో మనం ఏ సామాగ్రి వాడినా అన్ని న్యాచురల్ వే వాడతాం. పువ్వులైనా, పత్రాలైనా, ఆకులైనా, పళ్ళైనా, కర్పూరమైనా, అగరబత్తి అయినా, వస్త్రాలైనా, దేవుడికిచ్చే వస్త్రాలైనా, నైవేద్యమైనా, ఎనీథింగ్ ఇఫ్ యు సీ ఆల్ న్యాచురల్. అవును. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మట్టి ఈజ్ ఆల్సో భూమాత, తల్లి. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ యాంగిల్ నుండి న్యాచురల్, అవును. అది చాలా తప్పండి. బికాస్ ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఓకే అందంగా ఉంటుంది, కలర్స్ నింపొచ్చు అనుకుంటాం, కానీ దాంట్లో ఎసెన్స్ అనేది ఇట్స్ గాన్. అవును మీరు చేసే పూజ కూడా ఆ ప్లాస్టిక్ త్రూ అందుతుందో లేదో గణేశుడికి అని అనిపిస్తుంది చూస్తే, నిజంగా అనిపిస్తుంది కదా. అవును. అదొకటి. అండ్ అది నీళ్ళలో పారేసిన తర్వాత కాలుష్యం మనకు అందరికీ తెలిసింది, టాక్సిక్. దాంట్లో ఎన్నో కెమికల్స్. ఎంత టాక్సిక్ అంటే ఆ నీళ్ళలో కలిపిన గణేశుడు ఉన్న వాటర్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటారా? పెట్టుకోలేము. వినాయకుడు అయినా కూడా, వినాయకుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరిగిపోయి ఆ నీళ్ళని తెచ్చి మీ ఇంట్లోనో మీ చెట్లకు పోయమంటే కూడా పోయారు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే రూపంగా ఉన్నంత వరకు పూజ చేస్తారు, కానీ దాన్ని వాటర్లో పడేసి డిజాల్వ్ చేసిన తర్వాత ఆ వాటర్ బికమ్స్ యూజ్లెస్ టు యూ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మరి దైవాన్ని ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా చూస్తున్నారు? దట్స్ అ వెరీ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గణేష.